మార్నింగ్ ఎవ్రీవన్. సో ఇవాళ మార్గన్ థ్యాంక్ యూ మీట్కి విచ్చేసిన మీడియా వారందరికీ స్వాగతం సుస్వాగతం. అండ్ అలాగే లైవ్ ద్వారా ఈ సినిమాని చూసి చాలా మంచి సినిమా అని చెప్పి రివ్యూస్ ఇచ్చి అండ్ చాలా మంచి సినిమా అని ఫ్యామిలీకి చెప్పి మళ్ళీ థియేటర్కి తీసుకెళ్ళి అండ్ ఆ మౌత్ టాక్తో ముందుకు తీసుకెళ్తున్న వారందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ మార్గన్ థ్యాంక్ యూ మీట్కి మీ అందరికీ స్వాగతం పలికేస్తున్నాము. అండ్ ఇలాగే ఇంత మంచి ఫిలింని సో ఐ థింక్ ఫస్ట్ స్టార్ట్ అయిన ఆ మినిట్ నుంచి లాస్ట్ ఎండ్ అయ్యే ఆ మినిట్ వరకు ఆ సస్పెన్స్ అలా హోల్డ్ అవుతూనే ఉండింది. సో ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చొని చూస్తూనే ఉన్నాం. గెస్ట్ చేస్తూ ఉంది, డెఫినెట్లీ మనందరం గెస్ట్ చేస్తూ ఉంటాం, మనలో ఒక రైటర్ డైరెక్టర్ ఉంటారు కదా ఆల్వేస్. కానీ ఆ గెస్ మనం కాదు చేసేది, ఆయన రాశారు. ఆయన ఎగ్జాక్ట్లీ ఏదైతే అనుకుంటున్నారో అదే కరెక్ట్ అని చెప్పి ఆయన అక్కడి వరకు తీసుకెళ్లారు కదా. ఏదైతే మనం అనుకుంటామో అది కాకుండా పర్ఫెక్ట్ వేలో ఆ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చోపెట్టి ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఆ సస్పెన్స్ మూమెంట్స్తో మనందరినీ మార్గన్ కట్టిపడేసింది. టైటిల్కి తగ్గట్టు, సో ట్యాగ్ లైన్కి తగ్గట్టు ద బ్లాక్ డెవిల్ ఏదైతే ఉందో మనం పోస్టర్స్ చూసినాము, సో టైటిల్ చూసినాము, దానికి తగ్గట్టుగా ఈ సినిమా ఆడియన్స్ అందరినీ కట్టిపడేస్తుందని చెప్పాలి. ఎస్పెషల్లీ థ్రిల్లర్స్ చూసే ఆడియన్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఉంటారు. 99% ఉన్న వాళ్ళందరికీ కూడా సో ఈ సినిమా నచ్చేస్తుంది. బికాస్ థ్రిల్లర్స్ అందరికి ఇష్టపడే జోనర్ అది. సో ఆ జోనర్లో ఈ సినిమా వచ్చి మనందరినీ పలకరించి సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా తెలుగు వారందరినీ పలకరించి ఈ సినిమా సూపర్ సక్సెస్ఫుల్గా నిలిచింది. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అఫ్ కోర్స్ విజయ్ ఆంటనీ సార్ అంటేనే నోన్ ఫర్ థ్రిల్లర్స్ అండ్ ఎస్పెషల్లీ మరొకసారి మీరు ఆ కాప్ రోల్లో, ఆ సీరియస్ రోల్లో అండ్ అమేజింగ్ ఆ ఇంటెన్స్ లెవెల్స్తో మమ్మల్ని అందరినీ ఆకట్టుకున్నారు సార్. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అజయ్, యూ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ యాక్చువల్లీ. సో ఎవ్రీబడి సేయింగ్ లైక్, నేను ఇందాక కూర్చున్నప్పుడు ఎవ్రీబడి మెన్షనింగ్ దట్ అజయ్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ అని చెప్పి. సో ఇలా మీరు కెరియర్ బిగినింగ్లోనే ఇంత మంచిగా చేస్తే ఐ థింక్ లాంగ్ వే టు గో, many more to go. So definitely all the very best for your future projects as well. And Leon John Paul sir, ఏం చెప్తాము, ఇట్స్ లైక్ యు ఆర్, ఇట్స్ లైక్ అంటే మేము ఇందాక అందరం మాట్లాడుకోవడం జరుగుతుంది మీడియా వారందరూ చూసిన తర్వాత. సో ద వే యూ ఎగ్జిక్యూటెడ్, ద వే యూ హ్యాండిల్, దట్స్ ఫెంటాస్టిక్ సార్. సో పీపుల్ అప్రిషియేటింగ్ అండ్ వస్తున్నారు, చూస్తున్నారు, సూపర్ సక్సెస్ని ఇస్తున్నారు. అండ్ అందుకే మేబీ సురేష్ ప్రొడక్షన్స్కి నచ్చి ఈ చిత్రాన్ని తెలుగు వారికి అందించాలని మార్గన్ మనందరి ముందుకి తీసుకొని రావడం జరిగింది. ఎస్పెషల్లీ ప్రతి పాత్ర అదొక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ ద మెసేజ్, ఈ చిత్రం మనకి ఏదైతే ఫైనల్గా మనం థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ మెసేజ్ ఏదైతే మనం తీసుకొని వస్తామో అది చాలా చాలా అవసరం. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా ఇంత మంచి చిత్రాన్ని మనందరికీ అందించిన వారందరినీ వేదిక మీదకి పిలుద్దాము. మీరా విజయ్ ఆంటనీ ప్రెజెంట్స్ విజయ్ ఆంటనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లో, ఫాతిమా విజయ్ ఆంటనీ గారి నిర్మాణంలో, లియోన్ జాన్ పాల్స్ డైరెక్షన్లో, విజయ్ ఆంటనీ గారి అమేజింగ్ సంగీత సారథ్యంలో, ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్, దట్స్ క్రేజీ అసలు. అఫ్ కోర్స్ ఆయన గ్రేట్ మ్యూజిషియన్, అందరికీ తెలిసిందే. సో ఎస్, మనందరం మెచ్చాము. బిచ్చగాడు దగ్గర నుంచి ఆ అభిమానాన్ని ఇస్తూ, తెలుగు హీరోగానే చూస్తూ, ఆయన ఏ చిత్రాన్ని తీసుకొచ్చినా దానికి ఒక మార్కెట్ని క్రియేట్ చేసుకుంటూ ఆయన ముందుకెళ్తున్నారు. మన మనసుల్లో ఆ సుస్థిర స్థానాన్ని మనం కూడా ఆయనకి ఇచ్చేసాం. సో వారు నటించిన సినిమాని మీరందరూ వెల్కమ్ చేశారు, సక్సెస్ ఇచ్చారు, బ్రహ్మరథం పట్టారు. సో మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు టీమ్ని వేదిక మీదకి ఇన్వైట్ చేసుకుందాము. ఫస్ట్లీ ఐ రిక్వెస్ట్, ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న లియో జాన్ పాల్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. ఇప్పుడు అంత ఇన్నోసెంట్గా కనిపిస్తున్నారు ఆయన, అక్కడ అంత ఇన్నోసెంట్గా కనిపించలేదు ఆయన. ఫస్ట్ నుంచి ఎన్ని డౌట్స్ క్రియేట్ చేశారు. సో అజయ్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అజయ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ అఫ్ కోర్స్ మల్టీ టాలెంటెడ్, బట్ సినిమా పట్ల ఆ ప్యాషన్తో సినిమాని మన ముందుకు తీసుకొచ్చే విజయ్ ఆంటనీ గారిని వేదిక మీద రాసి స్వాగతం పలుకుతున్నాము. వీ హ్యావ్ ఎ పిక్చర్. Once again, sir, channels. Thank you so much.
ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? డైరెక్టర్ గారి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే బెస్ట్ అనుకుంటున్నాను నేను. లియో సార్, రెడీ? ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఫిలిం. సో ప్లీజ్. First of all, thank you all press and media here. It's a huge success for us. In this stage, I would particularly thank my producer, an actor and music director for the film, Vijay Antony sir. Without him, this film is definitely not possible. Such a complex script which needs a huge production value for the VFX, and the entire screenplay is it has to be understood in a technical perspective. Without sir, it could have never been happened. And thanks for producing in bilingual, sir. It is a huge support because he taken care of the entire dubbing part as well as few VFX for the Telugu adaptation. It was a wonderful support which no one can get. I think I'm very gifted to work with him. Ajay has done a beautiful job. I think you have all liked it. Thank you all once again. Thank you to the producers, SP Productions and Ramanjaneyulu sir, to make this a film grand success here with so much number of screens. Thank you a lot. సో అజయ్ గారు మాట్లాడతారు ఇప్పుడు. అజయ్. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చే ప్రతి అందరికీ అండ్ మై హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్. అండ్ ఈ ఫిల్మ్ని ఇలా ఒక రిసెప్షన్ ఇస్తారని నాకు అసలు నేను కోరుకోలేదు. ఇస్ దట్ ద రైట్ వర్డ్? అనుకోలేదు. అండ్ దానికి వచ్చి మీ ఆడియన్స్, మీ అన్ని పీపుల్ వచ్చి ఈ ఫిల్మ్ని ఇలా ఒక సపోర్ట్ చేసి, అంటే ఇది ఒక తమిళ్ ఫిల్మ్ ప్రైమరీగా, బట్ ఈక్వల్గా ఒక రిసెప్షన్ ఇచ్చారు తెలుగులో. అండ్ దానికి వచ్చి ఇలా వస్తుందని ఐ నెవర్ థాట్ ఇన్ అ డే, ఐ నెవర్ ఎవర్ థాట్. సో అలాంటి ఒక రిసెప్షన్ ఇచ్చేదానికి వెరీ థ్యాంక్స్ అండి. అండ్ ఈ ఫిల్మ్ని ప్రొడ్యూస్ చేసే విజయ్ ఆంటనీ సార్కి, ఫాతిమా విజయ్ ఆంటనీ గారికి మై హ్యూజ్ గ్రాటిట్యూడ్. ఎందుకంటే ఒక అలాగే ఈ ఫిల్మ్ని తెలుగులో అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి ఆ నెట్వర్క్ని యూజ్ చేసి రీచ్ ఇచ్చే సురేష్ గారు సార్, ఎస్పీ ప్రొడక్షన్స్ మూల్యంగా, అండ్ రానా సార్కి కూడా మా ఫిల్మ్కి ఎక్కువ ఒక సపోర్ట్గా హీ వాజ్ దార్. అండ్ ఈ కారణానికి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ అండి. వీ హోప్ యూ సపోర్ట్ మోర్ సచ్ ఫిల్మ్స్ సో దట్ వీ కెన్ గివ్ యూ మోర్ సచ్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ. అజయ్, మీరు ఇంత బాగా తెలుగు ఎలా మాట్లాడుతున్నారు అజయ్? ఇట్స్ లైక్ అంతే, మా నాన్న వచ్చి అంత బాగలేదు మరి. లేదు, మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ యా, కొన్ని అటు ఇటు ఉన్నా బట్ పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది అందరికి. ఇంత కరెక్ట్ గా ఇన్ని లైన్స్ ఎలా వచ్చాయి అసలు? నా నాన్న వచ్చి తిరుపతి నుంచి అంటే తెలుగే. సో నాన్నమ్మ మాట్లాడేసి నాన్న అంతే చూసి ఏమో ఐ గ్రాబ్ ఫ్యూ వర్డ్స్. ఓ, కానీ మీరు చాలా చాలా పర్ఫెక్ట్ మాట్లాడుతున్నారు. అండ్ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను నేను. మామ యూనో గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్ అండ్ ద ప్రొడ్యూసర్, హీరో. సో ఎలా ఉంటుంది ఆయన సినిమాలో చేసినప్పుడు, ఎస్పెషల్లీ ఆయన బ్యానర్ త్రూ వస్తున్నప్పుడు? సో ఏమైనా ఉంటుందా ఆ టెన్షన్? అంటే ఇలా ఒక ఆపర్చునిటీ ఇప్పుడు ఇండస్ట్రీలో సస్టైన్ చేసి ఒక ఛాన్స్ రావడం అనేది ఒక ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్. అలా ఒక ఛాన్స్ వచ్చి ఐ వాజ్ ఏబుల్ టు గెట్ బికాస్ ఆఫ్ సర్స్ గ్రేస్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఆ ఆపర్చునిటీని సార్తో షేర్ చేసడానికి ఐ వాజ్ వెరీ మచ్ బ్లెస్డ్. ఎందుకంటే ఐ వాజ్ ఏబుల్ టు సీ ఫస్ట్ అండ్ ఏం చేస్తున్నారు. ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ లెర్నింగ్ టు డూ. ఇలా ఒక మనిషి వచ్చి నిలబడడానికి టు బీ ఏబుల్ టు సస్టైన్ దెమ్సెల్వ్స్ అన్ని పనులు చేయాలి, బాగా డీటెయిల్డ్గా చేయాలి. సో ఆ డీటెయిలింగ్, ఆ కమిట్మెంట్, ఆ డెడికేషన్ వచ్చి ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండి. ఇంకొకసారి మాకు విజయ్ ఆంటనీ సార్ తెలుసు, ఎప్పటి నుంచో మేము ట్రావెల్ అవుతున్నాము ఆయనతో. మాకు కూడా ఒక జర్నీ ఉంది తెలుగు ప్రేక్షకులకి, సో తెలుగు ఇండస్ట్రీకి. బట్ మీరు చెప్పండి, మాకు తెలియని విషయం ఏదైనా సీక్రెట్ ఉందా మామ గురించి? విచ్ వీ డోంట్ నో అబౌట్ విజయ్ ఆంటనీ సార్. యూర్ రోమియో రియలీ? నేను చూడలేదు అది. నేను చూడలేదు. నో, ఐ డోంట్ అగ్రీ, బట్ ఓకే, I am on your side, sir. Yeah. So thank you so much. But yes. Don't finally. You want any more information? You wanna give? You talk more with him. You will understand more about me. I'll take one-to-one interview, sir, after this session. So definitely I wanted to know more about him. Of course, I know him very well.
సో థ్యాంక్ యూ సో మచ్ Thank you, అండ్ aunty. విష్ గుడ్ లక్. నాకు చాలా చాలా నచ్చింది వాటర్ సీక్వెన్సెస్లో. అండ్ అంటే జనరలీ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్స్ చేస్తారు అంటారు, బట్ మీరు చాలా ఈజీతో చేసేసారు. సో లాంగ్ వే టు గో అజయ్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.